హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి. యాక్చువల్లీ నా గొంతు కొంచెం బాగాలేదు, కోల్డ్ ఉందండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ముగ్గురం కూడా ఇంకా నడక స్టార్ట్ చేసామండి. ఎందుకంటే అక్కడి నుంచి ర్యాపిడో బైక్స్ కూడా లేవు. పోనీ ర్యాపిడో బైక్స్ ఉంటే అవి తీసుకుని వెళ్దామని ట్రై చేసాం, కానీ సంగం ఘాట్కి అసలు చాలా ట్రై చేసాం కానీ దొరకలేదు ర్యాపిడో బైక్స్. అంటే వేరే ఘాట్స్కి ర్యాపిడో బైక్స్ ఉన్నాయంటండి. సంగం ఘాట్కి మాత్రం చాలా ఎక్కువ రష్ ఉండటం వల్ల అక్కడికి ఏ వెహికల్ని వాళ్ళు అలౌ చేయట్లేదు అనమాట. సో ఇంకా నడక మార్గమే బెటర్ అని చెప్పేసి ఇలాగా ఒక్కొక్కరంగా నడుస్తుంటే మళ్ళీ అనిపించింది, ఒక్కొక్కరిగా నడిస్తే ఏ ఒక్కరు ముందు వెనక అయినా సరే ప్రాబ్లంలో పడతాము అని అనిపించింది. అందుకే ముగ్గురు ఒక దగ్గరే నడుద్దామని చెప్పేసి ఇంకా నడుస్తున్నాము. ఇక్కడ చూడండి, యోగాసనాలు ఉన్నాయి, యోగ ముద్రలు మొత్తం చుట్టూరా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే అక్కడ మనకి యోగా అనేది అంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు డైలీ లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ కదండి. వాళ్ళు అక్కడ ఇలాగా స్టాట్యూస్ రూపంలో పెట్టి ఉంచారన్నమాట. సో అది చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇలా బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ తీసుకోండి అని అన్నారు వాళ్ళు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ర్యాపిడో బైక్స్ కనిపించాయి, 1-2 జస్ట్ తోపుడు బళ్ళు ఉన్నాయి. ఇంకా అవి కాకుండా ఛార్జింగ్ వెహికల్స్ ఉన్నాయి, అవి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కనిపించాయండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఏంటంటే నడుస్తూనే వెళ్తున్నారు. అలా నడుచుకుంటూనే ఇంకా మేము కూడా ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ మేము చేయలేదు. సో ఏ వెహికల్ దొరికినా సరే ఎనర్జీ అనేది ఇంకా డౌన్ అవ్వకుండా ఏదో వెహికల్ పట్టుకుని వెళ్ళాలనేది ప్లాన్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సంగం ఘాట్కి 2 కిలోమీటర్స్ అని చూపించారు కానండి, అసలు ఓవరాల్గా మేము నడిచింది ఒక 5 km వస్తుంది. అంత దూరం ఉంది, చాలా దూరంగా అనిపించింది. ఎందుకంటే అసలు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం 2 km అని ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ అంటే అక్కడ నది వాటర్ తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి ఇలా వాటర్ క్యాన్స్ అమ్ముతున్నారండి. వాటర్ క్యాన్స్, వాటర్ బాటిల్స్ అసలు చాలా రకాలైతే అమ్ముతున్నారు. మేము ఒక ఆవిడ దగ్గర ఆగి మేము కూడా ఒక వాటర్ క్యాన్, ఒక చిన్న క్యాన్ తీసుకున్నాము. యాక్చువల్లీ మాకు రిటర్న్ జర్నీ ప్లానింగ్లో లేదండి. అసలు మేము టికెట్స్ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. అంటే ట్రైన్కి కానీ, ఫ్లైట్కి కానీ, బస్సుకి కానీ దేనికి టికెట్స్ తీసుకోలేదు మేము. జస్ట్ టికెట్స్ దొరికాయి అంతే, ట్రైన్ ఎక్కేస్తాం అన్నమాట. అంతా మంచి జరుగుతుంది అనే ఒకే ఒక్క నమ్మకంతో మేము బ్లైండ్గా వెళ్ళిపోయామండి. కాకపోతే మాకు అంతా మంచిగానే జరిగింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం, చాలా చిన్న క్యాన్ తీసుకున్నాం మేము. ఎందుకంటే రిటర్న్ జర్నీ ఒకవేళ ఫ్లైట్ అయ్యి ఉంటే మళ్ళీ వాళ్ళు అలౌ చేస్తారో లేదో అని చెప్పేసి మాకు కొంచెం డౌట్ ఉండిందన్నమాట. అందుకు చిన్న బాటిల్ అయితే యాక్చువల్లీ హ్యాండ్ లగేజ్లోనైనా తీసుకెళ్ళిపోవచ్చు కదా అనే ఒక ఉద్దేశంతో చిన్న బాటిల్ ఒకటి తీసుకుని ఇంకా బయలుదేరన్నమాట. తెచ్చిన వాటరు కొంచెమైనా సరే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికైనా లేకపోతే ఇంట్లో చల్లుకోవడానికైనా, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ వాటర్లో అని చెప్పేసి అంటారు కదండి, అందుకోసం అనమాట. ఇక్కడ చూడండి, ఇలాంటి కవర్స్ అమ్ముతున్నారు. అసలు మాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు ఎందుకు ఈ కవర్స్ అమ్ముతున్నారని. మొత్తం దారి అంతా చూసుకుంటే ఈ కవర్స్ అమ్ముతూనే ఉన్నారు. మాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైందన్నమాట కవర్స్ ఎందుకు అమ్ముతున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అండి. అలాగే ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాం, ముందుకు వెళ్తూనే ఉన్నాం అన్నమాట. మధ్యలో హోర్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కీరా అమ్ముతున్నారు. కీరా నెక్స్ట్ షేవింగ్ చేయించుకునే వాళ్ళు షేవింగ్ చేయించుకుంటున్నారు. నెక్స్ట్ గ్రూప్గా ఫ్యామిలీలో అందరూ వచ్చిన వాళ్ళు ఇలా కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అలా ముందుకి వెళ్తూనే ఉన్నాము నడుచుకుంటూని. కానీ ఏదో ఆశ అన్నమాట, ఏంటంటే ఏదో ఒక వెహికల్ దొరకాలి దేవుడా అని చెప్పేసి. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అప్పటికే కూడా డౌన్ అయిపోయి ఉన్నాయండి. అసలు ఫుడ్ దొరుకుతుందేమో అనుకున్నాము, చెప్పాను కదండి. అసలు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి
మేము రూమ్కి వెళ్ళేంత వరకు ఒక కూల్ డ్రింక్ షాప్ కూడా మాకు కనిపించలేదు. ఫ్రూట్ షాప్స్ అయితే ఉన్నాయి అక్కడ. ర్యాపిడో బైక్స్ని ఆపి తీసుకోలేక ఇంకా మేము తీసుకోలేకపోయాము. ఇక్కడ చూడండి, స్నానం చేసినప్పుడు పవిత్ర స్నానం కాబట్టి ఆ నీటిని పూజించి తప్పనిసరిగా దాంట్లో మనం పవిత్రతకు గుర్తుగా మన పూలను వాడతాం కాబట్టి ఆ పూలని వేసి పసుపు కుంకుమ ఇంకా ఆ నదికి పూజించి నెక్స్ట్ అక్కడ ఈ అగరబత్తీలు ఒక దీపం కూడా వెలిగించి అప్పుడు పూజ చేసి తలస్నానం చేసుకుంటే మనకి దాని యొక్క ఫలితం ఉంటుంది అని ఇక్కడ మేము తీసుకుంటున్నామండి. ముగ్గురం కాబట్టి ముగ్గురికి 3 సెట్స్ తీసుకున్నాము. తీసుకుని ఇంకా వెళ్ళాం. కానీ ఆ ఒత్తులు ఉన్నాయి కదండి, అవి తీసుకున్న వేస్ట్. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇంట్లో నుంచి తీసుకెళ్ళటం బెటర్ అనమాట. అవి అస్సలు వెలగలేదండి. అగరబత్తీలు అయితే వెలిగినాయి కానీ ఆ దీపాలు అయితే వెలగలేదు. ఇక్కడేమో మా బాబు స్పెట్స్ చూస్తున్నాడు అనమాట. ఇక్కడ రుద్రాక్షలు అవి ఇవి అన్నీ కలిపి అమ్ముతున్నారు, కవర్స్ అన్నీ కలిపి అమ్ముతున్నారు. ఇక్కడ మా వాళ్ళేమో స్పెట్స్ చూసుకుంటున్నారు. స్పెట్స్తో ఫొటోస్ దిగుదామని చెప్పేసని స్పెట్స్ తీసుకున్నారు. బయటతో పోల్చుకుంటే ఇక్కడ కాస్ట్ కొంచెం తక్కువగా ఉన్నాయండి స్పెట్స్ కాస్ట్. అందుకే తీసుకుందామని చెప్పేసని ఆగామన్నమాట మేము. సో నేను ట్రైన్లో చెప్పుకుంటే విన్నానండి. అంటే ట్రైన్లో మనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. వాళ్ళు యూకేలో ఒకరు, నెక్స్ట్ యూఎస్లో, కెనడాలో ఒకరు ఉన్నారంట. వాళ్ళ ఫ్యామిలీస్ మాట ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఈ మహాకుంభమేళా కోసం అని చెప్పి అంత దూరం నుంచి వాళ్ళు వస్తున్నారండి. నాకు అనిపించింది, మేము అసలు రావడానికి చాలా ఆలోచించాము. అటువంటిది అంత దూరం నుంచి వస్తున్నారు. దీని ప్రత్యేకత అనేది మనకి సరిగా అర్థం కాలేదు ఇంకాని అనిపించింది. ఇక్కడ చూడండి, అంటే డబ్బుల కోసం అని చెప్పేసి ఇలాగా నిలబడతారు. అసలు అది ఆ పెయింట్ వేసుకుని అలా నిలబడటం వలన స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయంటండి. అవన్నీ తెలిసి కూడా వాళ్ళు పాపం జీవనం కోసం అలా నిలబడతారు, వచ్చే ఆ డబ్బుల కోసం అని చెప్పి. బాధ అనిపిస్తుందండి అటువంటి వాళ్ళని చూస్తే. సో ఇక్కడ చూడండి, డప్పులు కొట్టుకుంటూ అలాగా పాటలు పాడుతూ జోలే కట్టుకుని వాళ్ళు యాచన చేస్తున్నారండి వాళ్ళు. సో వెళ్ళే కొలది ఇక్కడ ప్రయాగరాజ్ అని ఎలాగైతే రాసి ఉందో అలాగే చాలా హోర్డింగ్స్ ఉన్నాయండి. అలాగా ఆ హోర్డింగ్స్ డైరెక్షన్స్ చూపిస్తున్నాయి. సో డైరెక్షన్స్ చూసుకుంటూ మేము ముందుకి వెళ్తున్నాం అన్నమాట. మేము కరెక్ట్గా వెళ్ళిన రోజు పౌర్ణమి అండి. ఆ స్పెషల్ ట్రైన్ కూడా స్పెషల్ డేస్లోనే వేశారంటండి. అంటే మౌని అమావాస్య రోజున, పౌర్ణమికి, వసంత పంచమికి అలా వేశారని చెప్పేసి అని అన్నారు. మేము అదే ట్రైన్కి మేము వెళ్ళాము, పౌర్ణమికి వెళ్ళాము మేము. సో ఇక్కడ చూడండి, పుదీనా డ్రింక్ తీసుకుంటున్నాము, కొంచెమైనా ఎనర్జీ వస్తుందని. పర్వాలేదండి, బాగానే ఉంది. కానీ మా వాళ్ళేమో జీరా సోడా తీసుకున్నారు, నేనేమో పుదీనా డ్రింకే తీసుకున్నానండి. అది కనిపిస్తుందంతా పుదీనాయే అండి. బాగుంది, పర్వాలేదు. కొంచెం వరకైనా ఎనర్జీ అనేది వస్తుంది అని ఇంకా తీసుకుని ముందుకు వెళ్ళాము. అక్కడ కేబుల్ కార్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ కేబుల్ కార్కి వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. చాలా దూరం తీసుకెళ్తున్నారు. అంటే అక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది, ఫేమస్ హనుమాన్ టెంపుల్. చూడండి, కేబుల్ కార్స్ ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. మేము వెళ్దామని చాలా ట్రై చేస్తామండి, కానీ ఒక్క కార్ కూడా అసలు ఖాళీ లేదు. ఇలా ఒక వెహికల్ వచ్చేసరికి వెంటనే ఫిల్ అయిపోతుంది. అసలు వెళ్ళి ఎక్కి కూర్చుందాం అనేసరికి అది ఫిల్ అయిపోతుంది. ఇంకా అసలు ట్రై చేసి ఇంకా దొరకదు అని చెప్పేసి ఒక 10 minutes వెయిట్ చేసి ఇంకా వస్తాయేమో కార్స్ అని చూసాం, రాలేదు. చివరికి ఒక తోపుడు బండి లాంటిది తీసుకున్నామండి. అంటే మనం రిక్షా బండి అని చెప్పేసి అంటాం కదండి, అలాంటిదే ఉన్నాయి, తోపుడు బళ్ళు ఉన్నాయి. సో ఆ బండి అసలు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేశారండి, ఎందుకంటే వాళ్ళే తొక్కాలి కదా. ఇంకా మేము కూడా
ఏమీ అనకుండా ఎక్కాము. ఇక్కడ చూడండి ఇలా సర్కస్ ఉన్నాయి, ఫీడ్స్ చేస్తున్నారు అమ్మాయిలు తాళ్ళు మీద ఎక్కి. అసలు దారి పొడుగునా ఉన్నాయండి ఇవి, ఒక్క దగ్గరే కాకుండా. సో సో ఇలా తోపుడు బండిలో వెళ్తూ ఉంటే కరెక్ట్గా సూర్యాస్తమయం అవుతుందండి. ఆ సూర్యుడు అస్తమించేది ఎదురుగా ఆ కిరణాలు మొహం మీద పడుతూ ఉన్నాయన్నమాట. అసలు చాలా బాగా అనిపించింది సూర్యాస్తమయం. వాళ్ళైతే చూడండి మేము ఎక్కింది కూడా ఇగో ఇలాంటి బండి అన్నమాట. అలాంటి బండిలోనే మేము కొంత దూరం వరకు వెళ్ళామండి. వాళ్ళు చివరి వరకు కూడా ఏం తీసుకెళ్ళలేదు. కేబుల్ కార్స్ కూడా అంతేనండి, కొంత దూరం వరకే వెళ్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ నడవాల్సి వస్తుంది. కానీ అక్కడ ఫేమస్ హనుమాన్ టెంపుల్ అని చెప్పాను కదండి, ఆ హనుమాన్ టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఆ డైరెక్షన్ వరకు తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. హనుమాన్ టెంపుల్ వేలో వదిలేస్తున్నారు వాళ్ళు. సో మేము కూడా ఇంకా అక్కడే దిగిపోయి మళ్ళీ నడక మొదలు పెట్టాము. మా ట్రైన్ ఇన్ టైంలో వెళ్ళుంటే మా పనులన్నీ అయ్యి ఉండేవండి. అంటే యాక్చువల్లీ నదికి వెళ్ళి స్నానం చేసేసి తర్వాత అక్కడ నుంచి మనం మాధవేశ్వరి అని చెప్పేసి ఒక శక్తిపీఠం ఉందండి మనకి ప్రయాగరాజ్లోనే. సో అక్కడకు వెళ్ళి అది దర్శించుకుని వెళ్ళండి అని చెప్పారు ట్రైన్లో పరిచయం అయిన వాళ్ళు. సో అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఆ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి చూసొద్దామని అనుకున్నాము. కానీ మాకు ట్రైన్ లేట్ అవ్వటం ఏమైందంటే మాకు స్నానం చేయటమే, మేము స్నానానికి వెళ్ళేసరికి నైట్ 6:30 అయిపోయిందండి. ఇంకా అలోపిమాత అంటే ఆ మాధవేశ్వరినే అక్కడ లోకల్గా అలోపిమాత అని చెప్పేసి అని పిలుస్తారంట. మనకి 18 శక్తిపీఠాలు కదండి భారతదేశంలో మొత్తం. ఆ 18 శక్తిపీఠాల్లో ఇక్కడ మనకి ఒక శక్తిపీఠం మాధవేశ్వరి అని చెప్పేసి అని అంటారు. నెక్స్ట్ అలోపి మాత అని చెప్పేసి అని అక్కడ లోకల్గా పిలుచుకుంటారంటండి. సో అక్కడ మాధవేశ్వరి అంటే ఎవరికి అర్థం కాదంట, అలోపి మాత అని చెప్పాలంట ఎక్కడైనా వెహికల్ వాళ్ళకి చెప్పాల్సి వస్తే. చూడండి ఇక్కడ జనాలు అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. మేము అప్లో ఉన్నప్పుడు నెక్స్ట్ డౌన్గా ఉన్నప్పుడు ఇలా జనాలు ఎలా ఉన్నారనేది నేను అసలు క్యాప్చర్ చేశాను. అసలు ఎంతమంది జనాలు అలా నడుచుకుంటూనే వస్తున్నారు. ఇంకా ఎందుకంటే అక్కడ వెహికల్ ఫెసిలిటీ లేదండి, ఇంకా తప్పదు మరి వెళ్ళాలి అనుకుంటే నడక మార్గంలోనే వెళ్ళాలన్నమాట. అందుకోసం అన్నమాట. అయితే స్నానానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా శక్తిపీఠం ఏదైతే ఉందో అది దర్శించుకుని వస్తే మంచిది అని చెప్పేసి చెప్పారండి. ఇంకా నడుస్తూనే ఉన్నాం మేము. మాకైతే ఇంకా ఆ లోపిమాత టెంపుల్కి వెళ్ళడానికి ఛాన్స్ దొరకలేదండి. చూడండి నెక్స్ట్ నందిద్వార్ వచ్చింది. ఇంకా ఈ నందిద్వార్ దాటుకుని మళ్ళీ ముందుకు వెళ్ళాలన్నమాట. సో అలా వెళ్తూనే ఉన్నాము. మా బాబు ఇక్కడ షర్ట్ అడిగాడండి, ఎందుకంటే తను ఏ డ్రెస్తో అయితే అక్కడ స్నానం చేద్దాం అనుకుంటున్నాడో ఆ డ్రెస్ అక్కడ వదిలిపెట్టేసి వద్దామనేది తన ఆలోచన అన్నమాట. సో 144 ఇయర్స్కి వస్తుంది ఇది. ఇలాంటి కుంభమేళాలో అది తప్పనిపించలేదు మాకు కూడాని. అందుకే న్యూ షర్ట్ ఏదైనా కొని అక్కడే అదే వదిలేద్దాము అని చెప్పేసి ఆలోచించి తీసుకున్నామండి. షర్టు కాస్ట్ కూడా నార్మల్గానే ఉన్నాయిలేండి, పెద్ద హై కాస్ట్లో ఏం కాదు. అక్కడ ఓం అనే ఓంకారంతో ఉన్న షర్ట్ ఒకటి బాగా కుదిరిందండి బాబుకి. సో అది తీసుకుని ఇంకా తను షార్ట్తో వచ్చాడు కాబట్టి ఆ షార్ట్ అక్కడ వదిలిపెట్టేసి వేరే మేము కవర్స్లో తనకైతే బాబు కోసం అయితే మాత్రం వేరే డ్రెస్ పట్టుకున్నాము. మేమిద్దరం డ్రెస్సెస్ పట్టుకోలేదు. సో అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయో లేవో అనేది నాకు తెలీదు, అందుకే మేము డ్రెస్సెస్ పట్టుకెళ్ళలేదండి. బాబుకైతే తీసుకెళ్ళాము, ఏదో విధంగా మార్పిచ్చేద్దాంలే అని చెప్పేసి తీసుకెళ్ళాము. అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయండి, వాష్రూమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు. ఇక్కడ చూడండి రుద్రాక్షలు పూసలు అమ్ముతున్నారు. సో సంగం ద్వార్ వరకు వచ్చామండి. ఈ సంగం ద్వార్ అంటే గంగా, యమున, సరస్వతి 3 రివర్స్ ఎక్కడైతే కలుస్తాయో, త్రివేణి సంగమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడి నుంచి ప్రవహించే వాటర్ ఏదైతే ఉందో
ఆ వాటర్స్ అండి ఉండే ప్లేసే సంగం ద్వారండి. మెయిన్ ఘాట్ ఇదే అండి, అందుకోసం ఇక్కడికి వచ్చాం మేము. సో ఇక్కడ పోలీసులు చూడండి, అసలు అడుగు అడుగున పోలీసులు ఉన్నారండి. సెక్యూరిటీ అనేది చాలా బాగుంది. నడుస్తున్నంతసేపు ఇలా ఏదో ఒకటి కనిపించడం వల్ల మాకు పెద్దగా బోర్ అని అనిపించలేదండి. నెక్స్ట్ అసలు వెళ్ళింది ఈవినింగ్ టైంలో కదండి, నైట్ అయిపోయింది. సో అసలు పూర్తిగా లైటింగ్స్ అండి, కంప్లీట్ ఎక్కడ చూసినా అసలు పట్టపగల్లాగే అనిపించింది. సో చివరికి అయితే ఘాట్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఈ ఘాట్లో దిగాలంటే అసలు వాటర్ ఎంత చల్లగా ఉందంటే అండి, అసలు ముట్టుకుంటే ఫ్రీజ్ అవుతాం అన్నమాట, అంత చల్లగా ఉంది. మా అబ్బాయి ఇద్దరు పూజ చేస్తున్నారు అక్కడ. సో ఫస్ట్ మా అబ్బాయి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పేసి వెళ్ళాడనమాట. అక్కడ స్నానం చేసే దగ్గర కూడా చాలా రష్గా ఉందండి, అస్సలు ఖాళీ లేదు. మేము వెళ్ళిన ఘాటు ఎక్కడికి వెళ్దామన్నా అలాగే ఉంది. మా అబ్బాయి అయితే బాగానే ములిగాడు కానండి, నేనైతే ములగలేకపోయాను. నాకు అసలు హార్ట్ బీట్ లో అయిపోయింది. అందుకే ఏదో ములిగాను అన్న పేరున అలా ములిగేసి వచ్చేసాను. ట్రైన్లో చెప్పారండి 108 సార్లు కంటిన్యూస్గా ములిగితే చాలా మంచిది అన్నారు. సో అది గుర్తుపెట్టుకున్నాడు, ఇంకా అలా ములుగుతానే ఉన్నాడు. ఒక 30 టైమ్స్ ములిగాడటండి మొత్తం. ఇక్కడ నేను మా హస్బెండ్ ములుగుదామని చెప్పేసి ఇంకా భయపడుతున్నానని చెప్పేసి ఏం కాదులే ములుగు అని చెప్పేసి అంటున్నారు. అగోండి నేనైతే సరిగ్గా ములగలేదు, మా హస్బెండ్ బాగానే ములిగారు, కానీ నేనైతే అసలు వాటర్ కూడా నోట్లోకి వెళ్ళిపోయి దగ్గులాగా కూడా వచ్చేసిందండి. ఇంకా థర్డ్ టైం కొంచెం బెటర్ అనుకుంటా, నేను బాగానే ములిగాను. 108 టైమ్స్ ములిగితే చాలా మంచిది అన్నారు కానండి, ఎవరు ట్రై చేయొద్దు, ఎందుకంటే పల్స్ డౌన్ అయిపోతుందంట. అసలు నార్మల్ మంచి హెల్త్ ఉన్న వాళ్ళు ములిగితే పల్స్ డౌన్ అవుతుందంటే ఆరోగ్యం బాగోలేని వాళ్ళు అస్సలు ట్రై చేయకూడదండి. సో మా అబ్బాయి ములగడానికి వెళ్తానంటే నేను వద్దు అని చెప్తున్నాను, ఎందుకంటే మా అబ్బాయికి ఆల్రెడీ కోల్డ్ ఉందండి. ఇంకా నేను అలా పైన చేసేసి వచ్చేసాను. సో స్నానం చేసి బయటకు వచ్చిన వెంటనే గంధం బొట్టు, నెక్స్ట్ శివలింగం మొత్తం వేసాడండి ఆ అబ్బాయి. తర్వాత బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ మురి మిక్సర్ తయారు చేస్తున్నారండి, అది తీసుకున్నాము. ఏదో ఆకలి రుచి ఎరగదా అని చెప్పేసి సామెత ఉంది కదండి, అలాగే ఆ టైంలో ఇంకా అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఏదో ఒకటిలే అని తీసుకున్నామండి. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అతను చాలా మంచిగా చేసిచ్చాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే బఠానీ చాట్ కనిపించిందండి. ఒకసారి టేస్ట్ చూద్దామని అనిపించింది, ఎందుకంటే నార్త్లోనే బాగుంటాయి మన ఇలాంటి చాట్ ఐటమ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ బఠానీ ఎలాగో ప్రోటీనే కదా అని చెప్పేసి మళ్ళీ అక్కడ తీసుకున్నాము. అతను బఠానీ కచోరీ కలిపి తయారు చేసి కొన్ని స్పైసెస్ ఇంకా కొత్తిమీర అలాంటివన్నీ కూడా వేసిస్తున్నాడు. కొంచెం బెటర్గా అనిపించింది, బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది అది. సో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు కేబుల్ కార్ దొరికేసిందండి. సో ఎక్కి ఇంకా చాలా ముందుకు తీసుకొచ్చాడు, ఆల్మోస్ట్ రోడ్డు వరకు తీసుకొచ్చేసాడు అనమాట. అంటే అతను దింపిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుందేమో అండి మా రూమ్ అంతవరకు. కానీ అతను దింపిన దగ్గర ఇక్కడ ఖాదీ ఉద్యమం అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్లా పెట్టి ఉంచారు. ఒకసారి చూద్దాము అని మా అబ్బాయి అంటే లోపలికి వెళ్ళాము. అక్కడ మొత్తం చాలా అక్కడ సేల్ చేస్తున్నారు అన్నమాట. అన్నీ కూడా హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చేనేత వస్త్రాలు అంటాం కదండి, అవి ఉన్నాయి. నెక్స్ట్ కాటన్స్ ఉన్నాయి, అసలు ప్యూర్ సిల్క్లో ఉన్నాయి. నెక్స్ట్ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇది కాటన్, ప్యూర్ కాటన్ అండి. ఇది మనం ఖాదీ అంటాం కదా, అది మాట. ఇక్కడ ప్యూర్ సిల్క్ అండి, ఇది రా సిల్క్ అన్నాడు. అది మీటర్ 1500 చెప్పాడు. కానీ మేము ఆల్రెడీ తడి బట్టలతో ఉన్నాము, నేను మా హస్బెండ్. సో ఇప్పుడు అవన్నీ క్యారీ చేసి తీసుకెళ్ళాము. నెక్స్ట్ ఇంకా నడవాల్సింది 1.5 కిలోమీటర్ ఉంటుంది కాబట్టి తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకా మేము ఏమీ తీసుకోలేదండి, జస్ట్ చూసేసి వచ్చాము. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒక 1400 అలా చెప్పారు. అది యాక్చువల్లీ 1200కి అట్లా ఇస్తారేమో,
కానీ ఇంకా మళ్ళీ మేము వెనక్కి వెళ్ళే ఓపిక లేక ఇంకా వెళ్ళలేదండి. అక్కడ డ్రెస్సెస్, చున్నీస్ అన్నీ అమ్ముతున్నారు. నార్త్ సైడ్ ఇలాంటివి మనకి దొరికితే తీసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ కాస్ట్తో పోల్చుకుంటే అక్కడ కాస్ట్ కొంచెం తగ్గి ఉంటాయండి. మనకి రీజనబుల్గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఉసిరి అలాంటివన్నీ కూడా, నెక్స్ట్ ఏమో లెదర్ ఐటమ్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారండి. ఒక పక్కన ఉసిరికాయలు మనం ఏంటంటే నిమ్మకాయ వాటర్లో వేస్తున్న ఉసిరికాయలు ఉన్నాయి. అక్కడ లెదర్ బెల్ట్స్ చూసి అబ్బాయి బెల్ట్ తీసుకుంటానన్నాడండి. సో ఇంకా బెల్ట్ తీసుకుని కొంచెం ముందుకు వచ్చి అవన్నీ షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనమాట. బాగున్నాయండి. ఒకవేళ ఎవరైనా వెళ్తున్నట్లయితే ఆ ఎగ్జిబిషన్కి కంపల్సరీ వెళ్ళండి. చాలా బాగుంది. లోపలున్న అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి. యాక్చువల్లీ రీజనబుల్ కాస్ట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మా అబ్బాయి స్వెటర్స్ చూస్తున్నాడు అనమాట. ఈ స్వెటర్ బాగుంది మమ్మీ అని అంటున్నాడు. నెక్స్ట్ శారీస్ అండి. ప్యూర్ పట్టు చీరలు ఉన్నాయండి. అవి 4000, 5000 అట్లా ఉన్నాయండి. సో శారీస్ అన్ని కాస్ట్లోనే ఉన్నాయండి. 500 నుంచి మొదలై ఉన్నాయి. కాటన్, ప్యూర్ కాటన్లో 500 నుంచి ఉన్నాయి. అలాగే డ్రెస్సెస్ కూడా 800 అట్లా కాస్ట్లో కూడా ఉన్నాయండి. రీజనబుల్గా కూడా ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. చాలా క్వాలిటీగా అనిపించింది నాకైతే. సో అలా చూస్తూ ఇంకా ముందుకెళ్ళామండి. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్వెటర్స్ ఉన్న షాపు కనిపించింది. నెక్స్ట్ ఆ స్వెటర్ షాప్లోకి తీసుకెళ్ళాడు మా అబ్బాయి. ఎందుకంటే తనకి ఆ స్వెటర్లో ఒక జాకెట్ నచ్చిందంట. కానీ నచ్చింది అని అన్నాడు. కానీ మళ్ళీ వచ్చేది సమ్మర్ కదా, అంత యూస్ ఏమి ఉండదులే అని చెప్పేసి తనే వద్దని అనేసాడు. సో ఏదైనా బాగుంది తీసుకుందాం అన్నా కూడా రిటర్న్ జర్నీ మాకు అది గ్యారంటీ లేదు కదండి, దేనిలో వెళ్తామో అనేది. మళ్ళీ లగేజ్ అనేది పెరిగితే ప్రాబ్లం అవుతుంది. మేము తెచ్చింది లిమిటెడ్గానే తెచ్చామండి లగేజ్. కానీ ఏ విధంగా కూడా ముందు జాగ్రత్త అనేది మంచిదే కదా, అందుకోసమని ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇంకా తీసుకోవడం అవ్వలేదు. సో చూడండి, నడిచి నీరసం వస్తే ఇంకా అలా కూర్చుని ఉండిపోతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ శారీస్ అండి, కాటన్ శారీస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఈ శారీ చాలా బాగుంది అనిపించింది. ఎంత 800 చెప్పారండి అది. అయితే శారీ చూశాను నేను. నార్మల్గా కాటన్ అండి, ప్యూర్ కాటనే, కానీ కొంచెం సిల్క్ మిక్స్డ్ వచ్చింది. అందుకోసమే ఇంకా ఓకేలే అనిపించింది. తర్వాత మా హస్బెండ్కి ఇంకొక శారీ నచ్చిందండి. అది శారీ అతని చేత తీయించారు కిందకి, వేరే శారీ అన్నమాట. అది పైన ఉంది. ఆ శారీ బ్లూ కలర్ అన్నమాట. ఈ కలర్లో అయితే చాలా శారీస్ ఉన్నాయండి. నేను శారీస్ కట్టేది చాలా తక్కువ కాబట్టి ఇంకా ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి అనిపించింది. ఇంకా అన్ని విషయాలు ఆలోచిస్తే ఇప్పుడు షాప్ చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఇంకా జస్ట్ చూసేసి ఎలా ఉన్నాయి అనేది చూసేసి వెంటనే బయటకు వచ్చేసామండి. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. మంచి అంటే మనం ఏదైనా ప్లానింగ్గా వెళ్ళామనుకోండి ఏదైనా షాప్ చేసుకోవచ్చు. ప్లాన్ లేకుండా వెళ్ళాం కదా, అందుకోసమని ఇంకేం షాప్ చేయాలనిపించలేదు. ఇక్కడ చూడండి, అక్కడ మా బాబు చూపించాడు కదండి ఆ స్టోను. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. అవి కాకుండా ఈ స్టోన్ అండి. ఈ స్టోను మనీ మ్యాగ్నెట్ స్టోన్ అంటండి. అంటే మనీ ఉన్న దగ్గర పెట్టుకుంటే మనీ గ్రోత్ ఉంటుందంట. మనీలో డబ్బులున్న చోటన దాచిపెట్టుకుంటే అది కొనమని మా అబ్బాయి చాలా పట్టుబట్టాడు. కానీ డబ్బుల విషయంలో మనం ఏంటంటే అలాంటివి అది మంచా కాదా అని పూర్తిగా తెలుసుకుంటే కానీ చేయకూడదు కదండి. అందుకే దాని గురించి మనకేమీ తెలియదు, వద్దు నాన్న అని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ వుడెన్కి సంబంధించినవన్నీ కూడా ఆర్టికల్స్ అమ్ముతున్నారు. వుడెన్ కప్స్ ఉన్నాయండి. ఇవి మనకి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అందుకే ఇంకా జస్ట్ చూసేసి ముందుకు వచ్చేసాం అన్నమాట. తర్వాత ప్లాస్టిక్ కప్స్ అలాంటివి యూస్ చేసి కంటే ఇలాంటి వుడెన్ కప్స్ ఎకో ఫ్రెండ్లీ కదండి. సో అవి మనకి బాగా యూజ్ అవుతాయి. మనకి మన ప్రకృతిని మనం రక్షించుకోవాలంటే ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి సోప్స్, న్యాచురల్ సోప్స్ అన్నమాట. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో.
లెమన్ ఫ్లేవర్ ఉంది. నెక్స్ట్ చాలా ఫ్లవర్సే ఉన్నాయండి, కానీ ఇవి మనకి వైజాగ్లో కూడా దొరుకుతున్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి సెంటెడ్కి సంబంధించిన ఆర్టికల్స్ అండి ఇవన్నీ. సో సెంట్ బాటిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ అగరబత్తీలు ఉన్నాయి, నెక్స్ట్ ఏమో ధూప్ స్టిక్స్ ఉన్నాయి. అంటే చాలా చాలా రకరకాలు ఉన్నాయండి. అవి చాలా ఫ్లవర్స్లో ఉన్నాయి. మా బాబు ఏమో ఒక 5-6 ఫ్లవర్స్ చూశాడు. అవి చూస్తే అవి స్మెల్ చూస్తే తర్వాత నేను కూడా చూశాను. మొత్తం చూసిన తర్వాత మా ఇద్దరికి కంబైన్డ్గా ఒక ఫ్లవర్ నచ్చింది, మా బాబుకి నాకు ఈయనకి కూడా. నెక్స్ట్ అది తీసుకుందామని ఇంకా డిసైడ్ అయ్యి ఒక సెంట్ బాటిల్ తీసుకున్నామండి. తర్వాత ఈయన ధూప్ స్టిక్స్ కూడా చూశారు. సో ఫ్లవర్స్ అవి అన్నీ అడుగుతున్నారన్నమాట. అవి చాలా వరకు కూడా ఇలాంటి చోట్ల అమ్మేవి ఏమంటే ఎలా ఉంటాయంటే అక్కడ బాగానే ఉంటాయండి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అవి వెలగవు. అందుకోసమని నాకు కొంచెం డౌట్ ఉండింది. ఎందుకంటే మనం లోకల్గా ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళిన దగ్గర ఆ టెంపుల్స్ దగ్గర కొన్నవే గ్యారంటీ ఉండదు. సో అవి తీసుకుందామా వద్దా అనుకుని ఆలోచించుకుని లాస్ట్కి తీసుకున్నట్టున్నారండి. ఒక డబ్బా ఏదో తీసుకున్నట్టున్నారు. సెంట్ బాటిల్ ఒకటి, నెక్స్ట్ టైం ధూప్ స్టిక్స్ ఒకటి తీసుకుని ఇంకా నెక్స్ట్ షాప్కి వెళ్దాం చెప్పేసని ఇంకా ముందుకు వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ షాప్ వచ్చి పుదీనా బైట్స్ అంటే చాక్లెట్స్కి సంబంధించిన షాప్ అండి అది. సో అక్కడ ఇంకా నారింజ మిఠాయి ఉంది, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. వాళ్ళు అవన్నీ కూడా అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లాక్స్ సీడ్స్ని వాళ్ళు ఫ్రై చేసి అవి కూడా టేస్ట్కి ఇస్తున్నారన్నమాట. ఇవి బాగుంటే చూడండి, చూసి తీసుకోండి అని అంటున్నారు. సో అవన్నీ చూసాము. నెక్స్ట్ ఇంగువకి సంబంధించిన అవి ఫ్లాక్స్ సీడ్స్ అండి ఇప్పుడు నేను చూపించినవి. నెక్స్ట్ ఇంగువకి సంబంధించిన కొన్ని సీడ్స్ ఏవో ఇచ్చారు. అవి ఇంగువతో తయారు చేసిన మొత్తం మీద చిన్న చాక్లెట్ మాదిరి ఉన్నాయి. అవి ఇప్పుడు ఇచ్చినవేనండి, ఇప్పుడు చూపించినవే. కానీ అసలు అవి నేనైతే ఏదో విధంగా మేనేజ్ చేస్తానండి. కాకపోతే ఇంగువ ఫ్లేవరు అందరికీ పడదు కదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది అలాగా చూసి తర్వాత మా అబ్బాయి ఏవో 2 చాక్లెట్స్ ఎంచుకున్నాడు. దాంట్లో అది ఇమ్లీ చాక్లెట్ అన్నాడు. ఇమ్లీ అంటే చింతపండు నాన్న అని చెప్పినా సరే వినలేదు. చివరికి తీసుకున్నాడు అదే. తర్వాత ఇది చింతపండే మమ్మీ అని అన్నాడు. సో అలా చూసుకుని ముందుకు వస్తున్నామట. ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్ ఉంది, చాలా పెద్ద డ్రై ఫ్రూట్ షాప్, అన్నీ ఉన్నాయండి దీంట్లో. వాళ్ళు ఇంకా లేట్ అయిపోతుంది కదా, అన్నీ క్లోజ్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఇక్కడ ఉసిరిని చాలా రకాలుగా ఆవకాయ, నెక్స్ట్ ఇలాగా ఉప్పులో వేసిన ఉసిరి, ఇంకా అలాగా రకరకాల ఫ్లేవర్స్తో ఉసిరికాయ ఉంచారండి. సో ఇది కూడా వాళ్ళు టేస్ట్కి ఇచ్చారు. కానీ మన ఉసిరితో పోల్చుకుంటే, మన ఉసిరికాయ పచ్చళ్ళతో పోల్చుకుంటే ఇది అంత టేస్టీగా ఏమీ అనిపించలేదు. కాబట్టి జస్ట్ టేస్ట్ చూసేసి నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. ఏమైందంటే టేస్ట్ ఇచ్చినప్పుడు సెంట్స్ ఏ చేతిలో అయితే రాశారో ఆ చేతిలో అది టేస్ట్ తీసుకోవడం వల్ల అది సెంట్ మిక్స్ అయిపోయింది. ఇంకా అసలు నాకు నోరంతా పాడైపోయింది. ఇంకా అది ముందుకు వచ్చేసాము వెంటనే, ఇంకా తీసుకోలేదా, టేస్ట్ కూడా సరిగ్గా చూడలేదన్నమాట నేను. తర్వాత ఇంకా ముందుకొచ్చి చూసామండి. అది మొత్తం అంతా పాన్కి సంబంధించినవి. అవి ఘాట్ పాన్స్ ఉంటాయి కదండి, అవన్నీ అదే షాప్లో గంధపు చెక్కలు కూడా అమ్ముతున్నారు. అవి 100-130 రూపీస్ అలా ఉన్నాయి. అంటే ఆ కాస్ట్లో ఉన్నాయంటే అవి ఒరిజినల్ కాదని అర్థమైపోయింది నాకు. అందుకే ఇంకా వాటిని చూడాలని కూడా అనుకోలేదు, మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత బ్యాగ్స్ చూసామండి, బ్యాగ్ షాప్స్. చీర కొంచెం డిఫరెంట్గా అనిపించి చూశాను, ఏంటో అది బాగా మెరుస్తుంది, ఇంకెందుకులే అని చెప్పేసని మళ్ళీ ముందుకి వెళ్ళిపోయాము.
తర్వాత అదే షాప్లో ఇంకా ఏమైనా ఉన్నాయేమో మంచివంటే అలాగే కొంచెం డల్ కలర్స్ ఉన్నాయండి. తర్వాత నెక్స్ట్ ఇంకా తర్వాత షాప్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఇంకా అలా ముందుకి నడుస్తూ ఉన్నామండి. ప్రయాగ్రాజ్లో ఈ యొక్క ఎగ్జిబిషన్ ఒక్కటే కాదండి, చాలా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. పిల్లల కోసం అనే ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక 2-3 డేస్ టైం చూసుకుని వెళ్తే అండి అక్కడ అవన్నీ చూసుకుని రావచ్చు. సో మేము నెక్స్ట్ డేనే టికెట్స్ కోసం ట్రై చేద్దామనే ఆలోచనతో ఉన్నాము, అందుకే ఇంకేం చూడలేదన్నమాట. నెక్స్ట్ భార్యాభర్తలు ఎవరైనా అక్కడికి వెళ్తున్నట్లయితేనండి అక్కడ వేణి వేడుక అని ఒక అంశం ఉందంటండి. భార్యాభర్తలు అక్కడ దండలు మార్చుకుని మళ్ళీ పెళ్ళి వేడుకలాగా చేసుకున్నట్లయితే వాళ్ళకి 7 జన్మల వరకు వాళ్ళతోటే మళ్ళీ పెళ్ళి జరుగుతుందంటండి. అంటే ఎవరైతే భార్యాభర్తలు అక్కడ వివాహం చేసుకున్నారో, వేణి వేడుక చేసుకున్నారో, మళ్ళీ వాళ్ళకి 7 జన్మల వరకు కూడా వాళ్ళే భర్తగా భార్యగా రావడం అనేది జరుగుతుందంట. సో మేము చేసుకుందామని అనుకున్నాము, కానీ చెప్పాను కదండి చాలా లేట్ అయిపోయింది, ఇంకా అందుకే మేమేమీ చేసుకోలేదు. దట్టు ఏంటంటే అక్కడ అఘోరాలు, నాగసాధువులు ఉంటారని చెప్పేసి అని ఎక్స్పెక్టేషన్స్తో చాలామంది వెళ్తున్నారండి. అక్కడ ఎవరు ఉండరండి, లేరు కూడా, అసలు ఎవరు కనిపించలేదు. సో ఎవరైనా అక్కడ అఘోరాల రూపంలో కనిపిస్తే వాళ్ళు నిజమైన వాళ్ళు కాదండి, అఘోరాలు కాదు, వాళ్ళు సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్ళిపోతారంటండి. వాళ్ళు ఎవరు మనుషులకి కనిపించారంట. వాళ్ళకి విద్యలు అనేవి చాలా వచ్చంట, అందుకోసమని యోగ విద్యలు, బ్రహ్మ విద్యలు చాలా నేర్చుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు మనుషులకి కనబడటం నచ్చదంట వాళ్ళకి. సో మేము వెళ్ళిన ఘాట్లో అయితే అఘోరాలు కానీ నాగసాధువులు కానీ ఎవ్వరు కనిపించలేదండి. సో మేము అంత దూరం నడిచాం కదా, ఉంటే ఒక్కరైనా కనిపిస్తారు కదా, ఎవ్వరూ కనిపించలేదు. మీరు ఎవరైనా కుంభమేళాకి వెళ్తున్నట్లయితే, అది పగలు స్నానానికి వెళ్తున్నట్లయితే వేరే ఘాట్స్ నుంచి వెళ్ళి అక్కడ బోట్స్ ఉంటాయండి, బోట్స్ తీసుకుని త్రివేణి సంగమం మధ్యలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి రావచ్చు అంటండి. అక్కడ బాగుంటుందంట, అంటే మోకాళ్ళ లోతు వరకు వాటర్ మాత్రమే ఉంటుందంట. కానీ బోట్స్ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువే ఛార్జ్ చేస్తున్నారు. ఒక మనిషికి 1000 నుంచి 2000 లోపల చేస్తున్నారు. అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి అలా చేస్తే. అంటే మేము చేసిన త్రివేణి సంగమంలోనే చేసాము, కానీ ఒడ్డున చేసాం అన్నమాట, మధ్యలోకి వెళ్ళలేదు, టైం సరిపోలేదు మాకు. సో మీరు ఎవరైనా అలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. సో నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ముగించేస్తున్నానండి. నా రిటర్న్ జర్నీ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.